జీర్ణక్రియ ఎంజైమ్లు, కార్బోహైడ్రేట్స్పై చర్య జరిపే ఎంజైమ్లు ఏవి? కొన్ని క్వశ్చన్లు ఏ విధంగా ఇస్తారనేటువంటివి చూడండి. కార్బోహైడ్రేట్స్ పైన చర్య జరిపే ఎంజైమ్లు ఏవి అని అంటే మనకి అమైలేజ్ అనేటువంటిది కార్బోహైడ్రేట్స్ పైన పనిచేస్తుంది. ఏంటది? అమైలేజ్. అమైలేజ్ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ప్యాంక్రియాటిక్ అమైలేజ్ అండ్ టైలిన్, ఏదైతే లాలాజల అమైలేజ్ ఉందో దాన్ని 2 రకాలుగా, లాలాజల అమైలేజ్ మరియు ప్యాంక్రియాటిక్ అమైలేజ్. ఏ జీర్ణరసంలో ఎంజైమ్లు ఉండవు అని అంటే పైత్యరసం. మనకు ఆన్సర్ ఏంటి? పైత్యరసం లోపల జీర్ణరసాలు అనేటువంటివి ఉండవు. ఒకసారి టేబుల్ రిఫర్ చేసుకోండి. కొవ్వుల జీర్ణక్రియలో ఏర్పడేటువంటి అంత్య పదార్థాలు ఏవి అని అన్నాడు. ఫ్యాటీ యాసిడ్స్ లేదా గ్లిజరాల్. ఇక్కడ ఏంటి? ఫ్యాటీ యాసిడ్స్ లేదా గ్లిజరాల్స్ అనేటువంటివి మనకి అంత్య పదార్థాలుగా ఉంటాయి. గ్లిజరాల్. అదేవిధంగా ప్రోటీన్లపై చర్య జరిపేటువంటి ఎంజైమ్లు ఏవి? ప్రోటీన్లపై ప్రధానంగా 2 రకాల ఎంజైమ్లు చర్య జరుపుతాయి. వాటిని మనము ట్రిప్సిన్ మరియు పెప్సిన్ అని పేర్కొనడం జరుగుతుంది. ప్రోటీన్లపై చర్య జరిపేటువంటి ఎంజైమ్లు ఏంటి అమ్మా? ట్రిప్సిన్ మరియు పెప్సిన్.